గ్రామ్ గోల్డ్ బిజినెస్ చేద్దాం అనుకుంటున్నారా? 1 గ్రామ్ గోల్డ్ అంటే నిజంగా గోల్డ్ ఉంటుందా? 1 గ్రామ్ గోల్డ్ బిజినెస్ పెడితే దాంట్లో లాభాలు వస్తాయా, నష్టాలు వస్తాయా? 1 గ్రామ్ గోల్డ్లో ఫ్రాడ్స్ ఉంటాయంటే కదా, నిజమేనా? 1 గ్రామ్ గోల్డ్లో మీకు ఎంత పెట్టుబడి అయింది, మనకి ఎన్ని లక్షల పెట్టుబడి అవుతుంది, మన 1 గ్రామ్ గోల్డ్ బిజినెస్ని ఆన్లైన్లో ఎట్లా ప్రమోట్ చేసుకోవాలి, షిప్పింగ్ ఛార్జెస్ ఎంత పడతాయి, అలాగే మీ ఎక్స్పీరియన్స్ ఏంటి అని ఇలా చాలామంది చాలా క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారండి. సో ఈరోజు అన్నీ కూడా మీకు క్లారిటీగా మంచి ఎక్స్ప్లెనేషన్తోనే చెప్దాం అనుకుంటున్నాను. సో వీడియో చివరిదాకా చూడడానికి ట్రై చేయండి. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే తప్పకుండా అడగండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. సో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పవర్స్వీ బ్లాగ్స్. నేను మీ తేజస్వి, నా పేరు తేజస్వి. సో ఈరోజు మీరు అడుగుతున్న క్వశ్చన్స్ అన్నీ కూడా నేను రాసుకొని వచ్చాను. సో అవన్నీ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చాలా హానెస్ట్గా చెప్తాను. నా బిజినెస్లో లాసా ప్రాఫిటా ఇవన్నీ కూడా నేను చెప్తాను. సో నాకు దీంట్లో ఎక్స్పీరియన్స్ 5 months, బట్ మా ఫ్రెండ్ ఉంది కదా, తను 1 year నుండి చేస్తుంది. ఇంకా నాకు తెలిసిన వాళ్ళు కూడా ఒక 2-3 years నుండి చేస్తున్నారు. వాళ్ళని కూడా అడిగాను, వాళ్ళని తనని నా ఎక్స్పీరియన్స్ అన్నీ కలిపి నేను మీకు చెప్తాను. సో దీంట్లో ఏమైనా మీకు తప్పుగా అనిపిస్తే నన్ను క్షమించండి, ముందే చెప్తున్నాను. మీకు ఏమైనా నచ్చితే, ఏమైనా యూస్ఫుల్ అవుతేనే లైక్ చేయండి, లేదంటే డిస్లైక్ చేయండి, లేదంటే కమెంట్ అయినా పెట్టండి. సో ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్. సో 1 గ్రామ్ గోల్డ్ అంటే ఏంటి? సో ఒకప్పుడు 1 గ్రామ్ గోల్డ్ అంటే రోల్డ్ గోల్డ్ అని పిలిచేవాళ్ళు, కానీ ఇప్పుడు ఆ రోల్డ్ గోల్డ్ని 1 గ్రామ్ గోల్డ్ లాగా చేసిండ్రు అన్నట్టు, అంతే, అంతకుమించి ఏం లేదు. సో ఇంకొక క్వశ్చన్, 1 గ్రామ్ గోల్డ్ అంటే నిజంగా గోల్డ్ ఉంటుందా అని అడుగుతారు చాలామందికి. అంటే తెలిసిన వాళ్ళైతే స్కిప్ చేయండి, తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు. 1 గ్రామ్ గోల్డ్ అంటే నిజంగా గోల్డే ఉంటుందా మరి ఇందులో అని అడుగుతారు. ఉండదండి. 1 గ్రామ్ గోల్డ్ అంటే గోల్డ్ ఉండదు, గోల్డ్ పాలిష్ ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ మంగళసూత్రం ఉంది, ఈ మంగళసూత్రంని అదే పాలిష్ తోటి సేమ్ బంగారం లెక్క కనిపించేలాగా మనకు పాలిష్ అనేది మాత్రమే ఉంటుంది. అందుకని 1 గ్రామ్ గోల్డ్ అనేసి పెట్టారు. దీంట్లో మాత్రం ఎలాంటి బంగారం ఉండదండి. మీరు ఆన్లైన్లో కూడా బిజినెస్ చేస్తారా? బిజినెస్ చేస్తే వాళ్ళకి ప్రోడక్ట్ షిప్పింగ్ ఎలా చేస్తారు, ఎంత పడుతుంది అని అడుగుతున్నారు. మాకు ఆన్లైన్లో కూడా ఉందండి. ఆల్ ఓవర్ ఇండియా మేమైతే షిప్పింగ్ చేస్తాము, ఫ్రీ షిప్పింగ్ చేస్తాము. మేమే కాస్ట్ పెట్టుకొని మరీ చేస్తామండి. సో మీరు మా ఛానల్ ఒకసారి చూడండి, ఆయుధ్య జ్యువెలరీ అని ఉంటుంది, షాప్కైనా విజిట్ చేయండి. బోడుప్పల్ హైదరాబాద్లో ఉంటుంది మా షాప్. సో మంచి క్వాలిటీ ఐటమ్స్, 1000% చెప్పగలను, క్వాలిటీ ఐటమ్స్ మాత్రమే మేము షిప్ చేస్తాము. లేదంటే మీరు డైరెక్ట్ నా కామెంట్స్కి వచ్చేసి డైరెక్ట్ నన్ను క్వశ్చన్ చేయొచ్చు. సో ఇక మీకు ఆన్లైన్ బిజినెస్ ఉందా అంటే ఉందండి. మాకు షిప్పింగ్ ఎలా చేస్తామంటే, మనకు ఇక్కడ కొరియర్ పార్ట్నర్స్ ఉంటారండి. ఎట్లా అంటే డిటీడీసీ ఉంటుంది, డిహెచ్ఎల్ ఎక్స్ప్రెస్ ఉంటుంది, పోస్ట్ సర్వీస్ ఉంటాయి. మేము మాత్రం ప్రజెంట్ డిటీడీసీ ఇంకా పోస్ట్ చేస్తామండి. డిటీడీసీలో వచ్చేసి మనకు 60 to 80 రూపీస్ ఛార్జెస్ పడతాయి. తెలంగాణ అయితే 50 రూపీస్ పడుతుంది, ఆంధ్ర అయితే 60 రూపీస్ చేస్తారు. ఇంకా వేరే దగ్గర అయితే డిపెండ్స్ ఆన్ ద లొకేషన్, దాన్ని బట్టి. అలాగే మనకు ఎంత వెయిట్ ఉంటుంది, ఇప్పుడు సపోజ్ ఇది ఉందనుకోండి, ఇది ఒక 10 grams 50 grams 100 grams ఉంటే దాన్ని బట్టి, ప్రోడక్ట్ వెయిట్ బట్టి మనకు ఛార్జ్ అయితే ఉంటుందండి. అది మీరు పోస్ట్లో అయినా డిటీడీసీలో అయినా కూడా మీకు ప్రోడక్ట్ వెయిట్ బట్టి ఉంటుంది. గ్రామ్స్లో ఉంటే ఒక వెయిట్, కేజెస్లో ఉంటే ఒక వెయిట్, అట్లా ఉంటుంది అన్నట్టు. సో నేను యావరేజ్గా చెప్పాను. తెలంగాణ అయితే 50 రూపీస్ అట్లా పడుతుంది అనేది, వెయిట్ బట్టి ఉంటుంది. సో తెలంగాణ అయితే 50 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు, ఆంధ్ర అయితే 60 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. అండ్ మీకు పోస్ట్ అయితే ఎంత గ్రామ్స్ ఉంటుంది అనే దాన్ని బట్టి ఉంటుంది. అండ్ డిటీడీసీ వచ్చేసి ప్రైవేట్ అండి. పోస్ట్ అంటే మీ అందరికీ తెలుసు, గవర్నమెంట్ది. సో డిటీడీసీలో ఏంటంటే మనకు ప్రోడక్ట్ అనేది 3 to 4 daysలో రీచ్ అవుతుంది. పోస్ట్ అయితే ఒక 4-5 days కొంచెం లేట్ అవుతుంది. ఒక్కొక్కసారి కొంచెం తొందరగా కూడా వెళ్ళొచ్చు. మనము ఒక్క రోజులోనే వెళ్తుంది అనేది చెప్పలేము. సో అందుకే మేము ఎప్పుడు చెప్పినా కూడా 4 to 5 వర్కింగ్ డేస్లో మీ ప్రోడక్ట్ అనేది రీచ్ అవుతుంది. అండ్ దీంట్లో సండేస్లో మనకు వాళ్ళు ఆర్డర్స్ అనేది పికప్ చేసుకోరు, మనం కూడా వేయలేము. సో అట్లా ఉంటుంది. కాస్ట్ అండి, మాల్ ఎలా తెచ్చుకోవాలి, ఎక్కడ ఉంటాయి అని అయితే అడుగుతున్నారు. సో ఇది బిజినెస్ సీక్రెట్స్ అండి, బట్ నేను చెప్తున్నాను ఎక్కడెక్కడ ప్రోడక్ట్స్ ఉంటాయి అనేది నేను చెప్తాను. మీకు నచ్చిన ప్లేస్కి మీరు వెళ్ళి, కొంచెం మీరు పెట్టాలి అనుకుంటున్నారు షాప్ కాబట్టి మీరు కొంచెం సెర్చ్ చేయండి, కొంచెం ఎఫర్ట్ పెట్టి మీరు చూసి తెలుసుకోవాలి. బట్ నేను కొన్ని ప్లేసెస్ అయితే చెప్తాను. ఒకటి వచ్చేసి మచిలీపట్నం అండి. మనకు చిలుకలపూడి మచిలీపట్నము చాలా చాలా ఫేమస్ 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీకి. అండ్ నెక్స్ట్ బేగం బజార్లో ఉంటాయి, సికింద్రాబాద్లో ఉంటాయి, కలకత్తాలో ఉంటాయి, ఇంకా చాలా ప్లేసెస్లో కూడా ఉంటాయండి. సో మీరు కొంచెం వీడియోస్ చూడండి, సెర్చ్ చేయండి, చాలా వీడియోస్ అయితే వస్తుంటాయి మనకు.
సో మీరు అందులో నుండి మీకు ఎక్కడ క్వాలిటీ నచ్చుతుంది, ఎక్కడ ప్రైజెస్ ఎలా ఉంటాయి అనేది మీరే సెర్చ్ చేసి తెలుసుకోవాలండి. ఇది ఎందుకంటే నాకు ఒక దగ్గర కాస్ట్ తక్కువ అనిపిస్తుంది, క్వాలిటీ బాగుండదు. కాస్ట్ తక్కువ ఉన్న దగ్గర క్వాలిటీ బాగుండదు, క్వాలిటీ దగ్గర ఉన్న కాస్ట్ బాగుండదండి. ఇదైతే 100% మీరు ఒకవేళ బిజినెస్లోకి దిగాక మీకు అర్థమవుతుంది. సో 1 గ్రామ్ గోల్డ్లో ఎన్ని టైప్స్ ఆఫ్ కలెక్షన్స్ ఉంటాయి అని అడిగారు. 1 గ్రామ్ గోల్డ్లో మనకు మ్యాట్ పాలిష్ ఉంటుంది, అలాగే 1 గ్రామ్ గోల్డ్ పాలిష్ ఉంటుంది, సీజెడ్ ఉంటుంది, జీజే పాలిష్ ఉంటుంది, సిల్వర్ ఉంటుంది, మెహందీ పాలిష్ ఉంటుంది, ఇప్పుడు కొత్తగా ట్రెండ్ అవుతుంది జడాకుందన్, ఇలా చాలా టైప్స్ ఉంటాయండి. మీరు 100 ఐటమ్స్ తెచ్చి పెట్టుకోండి, మళ్ళీ రేపటి రోజు మళ్ళీ 101 కొత్త కలెక్షన్ వచ్చేస్తూనే ఉంటుంది. 1 గ్రామ్ గోల్డ్ బిజినెస్లో ప్రాఫిట్స్ ఉంటాయా, లాస్ ఉంటాయా అని అయితే అడుగుతున్నారు. నేను రెండు చెప్తాను, లాస్ ఏంటి ప్రాఫిట్ ఏంటి అనేది రెండు చెప్తాను, మీరే డిసైడ్ అవ్వండి. మనం 1 గ్రామ్ గోల్డ్ బిజినెసే కాదండి, ఏ బిజినెస్ పెట్టుకున్నా తప్పకుండా ప్రాఫిట్స్ ఉంటాయి, లాస్ ఉంటాయి. సో నేను ప్రాఫిట్స్ గురించి చెప్తాను. ఫస్ట్ మనకు 1 గ్రామ్ గోల్డ్ బిజినెస్లో ఖరాబ్ అయ్యే వస్తువు అనేది ఉండదు. మీరు ఇప్పుడే కాదు, ఒక 10 ఏళ్ళ తర్వాత వచ్చి షాప్ని అట్లనే తెరిచినా ఒక్క ఐటెం కూడా ఖరాబ్ కాదు. కాకపోతే ట్రెండ్ అనేది పోతుంది. కానీ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ట్రెండ్కి తగ్గట్టుగానే ఉండరు. ఇప్పుడు కొంతమంది ముసలి వాళ్ళు ఉంటారు, ఆంటీస్ ఉంటారు, కొంచెం టీనేజర్స్ కూడా ఎక్కువ ట్రెండ్ లేటెస్ట్గా ఉన్నాయి కూడా వేసుకోరు. వాళ్ళకి నచ్చితే వేసుకుంటారు. ఇప్పుడు నేను ఉన్నాను, ట్రెండ్ని అస్సలు ఫాలో కాను, నాకు ఏదైతే నచ్చుతుందో అదే వేసుకొని తిరుగుతాను. నాకు నచ్చిందంటే నేను పర్చేజ్ చేసుకుంటాను. అట్లా నాలాగా చాలామంది ఉంటారు కదా. సో దాంట్లో మనకు ప్రాఫిట్స్ అయితే అలా ఉంటాయండి. అండ్ ఇంకొక ప్రాఫిట్ ఏంటంటే మనకు నష్టం రాదు కాబట్టి ప్రతి ఐటెం పైన కనీసం తక్కువలో తక్కువ, అసలు మనకు బిజినెస్ కాని టైంలో కూడా మినిమం ఒక 50 రూపీస్ అన్న ప్రాఫిట్ పెట్టుకుంటాము. లేదు అసలే పోతలేదు నాకు ఇక ఏం చేయాలన్నప్పుడు పెట్టిన పెట్టుబడితోనే అమ్మేసుకుంటాము. అది కూడా ఒక ప్రాఫిట్ లాగానే మనకు. సో మంచి సీజన్ల వైజ్ అయితే మంచి ప్రాఫిట్స్ ఉంటాయండి. ఇక లాసెస్ గురించి వస్తే ఇక్కడ ఎలా ఉంటుందంటే ఎవ్రీ డే అనేది కొత్త కలెక్షన్ వస్తూనే ఉంటుంది. మీరు ఎన్ని కలెక్షన్స్ తీసుకురండి అన్ని కొత్తవి వస్తూనే ఉంటుంది. ఒక ₹1,00,000 ఐటమ్స్ అయినా 10 లక్షల ఐటమ్స్ తెచ్చినా కూడా ఇంకా లేవా అని అడుగుతారు. ఎందుకంటే కస్టమర్స్కి ఎప్పుడు కూడా కొత్తదనం కావాలి. సో ఇది ఒక లాంటి లాస్ లాగానే ఇంకా. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకు దీంట్లో ఒక స్టోన్ పోయినా లేకపోతే కలర్ ఏమైనా షేడ్ అయినా అది కూడా మనమే బేర్ చేసుకోవాలి. మళ్ళీ మనం పోయి హోల్సేలర్కి ఇస్తే వాడు ఇస్తాడు అనేది కాదు. సో అట్లా కొన్ని ప్రాఫిట్స్ ఉంటాయి, కొన్ని లాస్ ఉంటాయి. ఏ బిజినెస్ అయినా తీసుకోండి మీరు, దేంట్లోనైనా ప్రాఫిట్ అయినా ఉంటుంది, లాస్ అయినా ఉంటుంది. క్వశ్చన్ అండి, ఎంత పెట్టుబడి అవుతుంది అని అడుగుతున్నారు. పెట్టుబడి అంటే మీరు పెట్టుకునే ప్లేస్ని బట్టి, మీరు ఇంటీరియర్ ఎలా చేయించుకుంటా అనుకుంటున్నారు, మీరు ఎలా బిజినెస్ చేద్దాం అనుకుంటున్నారు అనే దాన్ని బట్టి ఉంటుంది. చాలామంది ఆన్లైన్లో చేస్తారు, కొంతమంది ఆఫ్లైన్లో చేస్తారు. సో ఆన్లైన్ది ఆన్లైన్కే ఉంటుంది, ఆఫ్లైన్ది ఆఫ్లైన్కే ఉంటుందండి. మనకు ఆన్లైన్లో వచ్చినంత మంది ఆఫ్లైన్లో రారు. కాకపోతే మీకు ఆన్లైన్లో ఎట్లా అంటే అరే పలానా షాప్ దగ్గర ఉంది, వాళ్ళు చాలా జెన్యూన్ ట్రస్టెడ్ అని తీసుకుంటారు. ఇప్పుడు ఆన్లైన్లో మన ముక్కు తెలియదు, మూతి తెలియదు, ఆన్లైన్లో ఆర్డర్ చేయాలనుకుంటే చాలామంది అయితే భయపడుతుంటారు. అంటే వీళ్ళు జెన్యూనా కాదా, అసలు నమ్మొచ్చా లేదా అనుకుంటారు. సో నేను చెప్పేది ఏంటంటే ఆన్లైన్ కంటే ఆఫ్లైనే బెటర్. మనకు డైరెక్ట్ ఏమైనా లాస్ ఉన్నా ఏమున్నా కూడా డైరెక్ట్ వచ్చి జనాలు అడిగి మన పైన నమ్మకం ఉంటుంది కాబట్టి వాళ్ళు వచ్చి మళ్ళీ మనల్ని క్వశ్చన్ చేస్తారు. చాలామంది ఆఫ్లైన్లో కూడా తీసుకుంటారండి. అండ్ ఇక్కడ ఎట్లా అంటే మంచి సీజన్లు, ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ కానీ బతుకమ్మ సీజన్, ఇట్లాంటి సీజన్స్ అప్పుడు మనకు ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది. కొన్నిసార్లు ఎట్లా అంటే ఇక సీజన్ కానప్పుడు అసలు ప్రాఫిటే రాదు, అసలు ఒక్క జనం కూడా కనిపించరు షాప్లో. బట్ అలాంటివి కూడా ఉంటాయి. ఎప్పుడు మన రోజులే కాదు, అప్పుడప్పుడు ఇట్లాంటివి కూడా చూడాల్సి వస్తుంది కాబట్టి సో అటు ప్రాఫిట్ ఉంటుంది, లాస్ ఉంటుందండి. రెండింటిని బేర్ చేయగలుగుతా అంటేనే దిగండి. మేము హోల్సేలర్ అండ్ రీటైలర్ అండి. నా షాప్ గురించి నేను చెప్తున్నాను. మీకు 1000% నేను క్వాలిటీ ఐటమ్స్ మాత్రమే ఇస్తాము మేము. సో మాది పార్ట్నర్షిప్లో అయితే బిజినెస్ ఉంది. మేము ఖచ్చితంగా కూడా 100% కాదు, 1000%, 10,000% క్వాలిటీ ఐటమ్స్ మాత్రమే మీకు అందిస్తాము. మీకు తక్కువ క్వాలిటీలో కావాలంటే మీరు తీసుకునేటప్పుడే మేము చెప్తాము, ఇది మ్యాట్ పాలిష్, ఇది నక్షి పాలిష్, ఇది సీజెడ్, తక్కువ కాస్ట్ అని ఉంటుంది. సో ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ విషయం అయితే నేను చెప్తాం అనుకుంటున్నానండి. పిండి కొద్ది రొట్టె అన్న సామెత మీరు ఎప్పుడైనా విన్నారా లేదా కమెంట్లో చెప్పండి. పిండి కొద్ది రొట్టె అని ఎందుకు అన్నానంటే, ఇప్పుడు క్వాలిటీ మంచిగా ఉందనుకోండి ఐటమ్ కాస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది, క్వాలిటీ తక్కువ ఉందనుకోండి తక్కువ ఉంటుంది. ఇప్పుడు మీకు
ఒక 1000 రూపాయల ఐటమ్ ఉంది, అది మీరు 10 సార్లు వేసినా కూడా మీకు కలర్ షేడ్ అవ్వడం అట్లా ఏం జరగదు. 100 రూపాయల ఐటమ్ అనుకోండి, ఒక్కసారి 2 సార్లు వేయంగానే మీకు మొత్తం కలర్ షేడ్ అయిపోతుంది, ర్యాషెస్ రావడం జరుగుతుంది, అట్లుంటుంది అన్నట్టు. సో జనాలు ఎట్లున్నారంటే ఇప్పుడు మాకు మంచి ఐటమ్ కావాలి, తక్కువ కాస్ట్కి రావాలి అనుకుంటున్నారు. సో అలాంటి షాపే మా షాప్ అండి. మా అయోధ్య జ్యువెలరీలో మేము చాలా చాలా తక్కువ ప్రైజెస్కి అయితే అన్నీ ఇస్తున్నాము. సో మీరు తప్పకుండా మా షాప్ని విజిట్ చేయండి. మా షాప్ లొకేషన్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ నా ఇంకో ఛానల్ కూడా అయోధ్య జ్యువెలరీ ఉంటుంది. సో ఒకసారి సెర్చ్ చేసి చూడండి. ఎవ్రీడే కలెక్షన్స్ కూడా పోస్ట్ చేస్తాను నేను. మీకు ఫ్రీ షిప్పింగ్తో అయితే ఇస్తామండి, మేము ఎలాంటి ఛార్జెస్ తీసుకోము. సో తప్పకుండా మీరు తప్పకుండా ఆర్డర్ చేయండి. ఒకసారి నా ఛానల్ని చెక్ చేయండి, మా షాప్కి రండి. చాలా చాలా మంచి క్వాలిటీ ఐటమ్స్ అయితే మన షాప్లో ఉన్నాయి. చూస్తున్నారు కదా, నా వెనుక ఉందంతా కూడా షాపేనండి. నేను ఎవ్రీ వీడియో కూడా షాప్లో నుండి చేయడానికి రీజన్ కూడా అదే. సో యాక్చువల్గా మేము రీసెల్లర్స్ అండ్ హోల్సేలర్ అండి. మీకు మా దగ్గర ఒకవేళ జాయిన్ అవ్వాలి, రీసెల్లింగ్ చేయాలి అనుకుంటే నేను స్క్రీన్ పైన మా ఛానల్ నెంబర్ ఇస్తాను, అలాగే డిస్క్రిప్షన్లో ఛానల్ లింక్ ఇస్తాను. సో దాని త్రూ జాయిన్ అవ్వచ్చు. మీరు ఎవ్రీడే అప్డేట్స్ అయితే ఇస్తుంటామండి. మీ రీసెల్లర్స్కి కొంచెం తక్కువ ప్రైజెస్లో కూడా నేను డిస్కౌంట్ చేసి మరీ ఇస్తామండి మేము. సో మీరు తప్పకుండా ఎవరికైనా రీసెల్లింగ్ ఇంట్రెస్ట్ ఉంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి, మా ఛానల్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. సో మా దగ్గర మాత్రం మంచి బెస్ట్ ఐటమ్స్ ఉంటాయి. విజిట్ చేసి మమ్మల్ని చూసి మా ఐటమ్స్ చూసి క్వాలిటీ నచ్చితేనే పర్చేస్ చేస్తా అన్నా కూడా ఓకే, ఎందుకంటే వీఆర్ 100% 1000% జెన్యూన్ కాబట్టి. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి, ఫ్రాడ్స్ వస్తారా, ఫ్రాడ్ జరుగుతుందా అని అడుగుతున్నారు. ఫ్రాడ్ అంటే మోసం, మన తెలుగు భాషలో చెప్పాలంటే మోసం జరుగుతుందా? తప్పకుండా జరుగుతుందండి. నా ఎక్స్పీరియన్సే చెప్తున్నా. ఇది లాస్ట్ క్వశ్చన్ యాక్చువల్గా, నీ ఎక్స్పీరియన్స్ చెప్పని అడిగిండ్రు. అయితే ఒక్కసారి ఏమైందంటే షాప్ స్టార్ట్ చేసినాక 3rd మంత్లో ఒక అతను వచ్చి ఏం చేశాడంటే, నా దగ్గర నేను మచిలీపట్నం నుండి వస్తున్నా, నా దగ్గర ఐటమ్స్ ఉన్నాయి, కొత్తగా షాప్ పెట్టారు కాబట్టి నేను డిస్ప్లే పెట్టుకోవడానికి మీకు ఎవ్రీడే 200 రూపీస్ ఇస్తాను, అట్లనే ఒక్క ఐటమ్ వచ్చేసి 700 రూపీస్ పడుతుంది, మీరు మీ ప్రాఫిట్ తీసుకొని 700 రూపీస్ నాకు రిటర్న్ చేస్తే చాలు, అండ్ ఈ 2-3 కిలోమీటర్స్లో నేను ఎవ్వరికి ఇవ్వను, మీరు ఓకే అంటే అనేసి లాస్ట్కి ఏం చేసిందంటే, ఆయన దగ్గర ఉన్న పుస్తల తాడులు ఉంటాయి కదా, ఆ పుస్తల తాడులు అనేవి నాకు ఇచ్చింది అన్నట్టు. ఒక్కటి చాలా చాలా కాస్ట్, నేను కాస్ట్ చెప్పదలుచుకోవట్లేదు, చాలా కాస్ట్ పెట్టి ఇచ్చాడు. అండ్ అది ఫ్రాడ్ అనాలా ఏమనాలో అర్థం కాలేదు. రేపు వచ్చి నేను మీకు జ్యువెలరీ ఇస్తాను ఫ్రీగా అనేసి వచ్చిండు. నా ఒక్క అదృష్టం ఏంటంటే నేను ఆయనకు మనీ ఏమీ అడ్వాన్స్ లాగా ఇవ్వలేదు, అదొక్కటి అడ్వాంటేజ్ అయింది నాకు. సో నేను ఆయన దగ్గర పుస్తక తాడులు తీసుకున్నా, అది కూడా చాలా కాస్ట్ ఎక్కువనే అయిపోయేవి. సో ఇలా కూడా ఎవరు పడితే వాళ్ళు వచ్చి మళ్ళీ అతను ఎలా చేసిండంటే నాకు రివ్యూస్ చూపించాడు, వాళ్ళ ఇట్లా బిల్ బుక్ ఉంటుంది కదా అది చూపించిండు, ఫొటోస్ చూపించిండు. బట్ నేనేం చేశానంటే నాకు కొత్త కదా, అప్పుడు నాకు తెలియక నేను నిజమే అనుకొని నమ్మేసి అతని దగ్గర తీసుకున్నాను. బట్ మీరు ఒకవేళ షాప్ పెట్టాలి అనుకుంటే మాత్రం ఫ్రెండ్స్ చెప్తున్నాను, ఇలాంటి చాలామంది ఫేక్ పర్సన్స్ కూడా వస్తారు. ఎవరిని నమ్మి కూడా డబ్బులు ఇవ్వద్దు. ఒకవేళ వాళ్ళు మీకు ప్రోడక్ట్ ఇచ్చి మీరు డబ్బులు ఇస్తే ఓకే, బట్ నేను రేపు వస్తాను, ఈరోజు వస్తాను, మాల్ ఇస్తాను, డిస్ప్లేకి ఇస్తాను అంటే అస్సలు నమ్మకండి, ఓకేనా? అంటే 1 గ్రామ్ గోల్డ్ బిజినెస్ ఎలాంటి ప్లేసెస్లో పెట్టాలంటే మనకు ఒక 2-3 కిలోమీటర్స్ సరౌండింగ్లో ఎక్కడ కూడా 1 గ్రామ్ గోల్డ్ బిజినెస్ అనేది ఉండొద్దు, రోల్డ్ గోల్డ్ బిజినెస్ అనేది ఉండొద్దు. ఇప్పుడు మేము పెట్టిన దగ్గర మా పక్కనే గోల్డ్ షాప్ ఉంటుందండి. సో గోల్డ్ కొనడానికి వచ్చిన వాళ్ళు మా దగ్గరికి వస్తారు అన్న ఉద్దేశంతో మేము ఇలా ప్లాన్ చేసుకున్నాము. సో మీకు కూడా అట్లా ఆ సరౌండింగ్ అంటే బట్టలు కానీ ఇంకా ఏమంటారు ఇట్లా గోల్డ్ ఐటమ్స్ అలాంటి ఏరియాలో పెట్టుకున్నారనుకోండి, బట్టలు ఇప్పుడు ఏదైనా పండుగ సపోజ్ దసరా బతుకమ్మ వచ్చిందనుకో, బట్టలు కొన్న వాళ్ళకి ఎట్లాగా నగలు కావాలి, సో అట్లా వాళ్ళకి పోయిన వాళ్ళు దీంట్లో కూడా వస్తారు, ఈజీగా ప్రమోట్ చేసుకున్నట్టు ఉంటుంది. సో అలాంటి ప్లేసెస్లో ఒకటి పెట్టండి. అండ్ ఇంకొకటి మీరు ఆన్లైన్లో అయినా ఆఫ్లైన్లో అయినా పెట్టుకోవచ్చు, మీ ఇష్టం అది. బట్ క్వాలిటీ ఐటమ్స్ అనేవి పెట్టండి, మీకు మంచి బెనిఫిట్ అయితే ఉంటుంది. ఒక్కరు ఇద్దరు రాకపోయినా మిగతా వాళ్ళు ఒక 1 ఇయర్కైనా కూడా మనకు క్లిక్ అవుతుంది అన్న ఉద్దేశంతో హోప్తో ఉండొచ్చు మనం. అండ్ పెట్టుబడికి వచ్చేసరికి మీరు ఓన్లీ మాలే కావాలి, నాకు మంచి క్వాలిటీ ఐటమ్స్ కావాలి అనుకుంటే
ఒక 2 lakhs మాల్ అయితే తెచ్చుకోవాలండి. 2 lakhs ఐటమ్స్ తెచ్చుకుంటే మీకు మంచి వస్తాయి, చాలా చాలా మంచి ప్రోడక్ట్స్ వస్తాయి. అండ్ ఇంటీరియర్ మీరు మంచి గ్లాసెస్, వుడ్, అట్లాంటి సీసీ కెమెరాస్ అవన్నీ కావాలంటే మీకు ఎంత లేదన్నా ఒక 5 to 6 lakhs అవుతుంది. జస్ట్ ఎస్టిమేషన్గా చెప్తున్నాను. నువ్వు 5-6 లక్షలే అన్నావు, నాకు 10 లక్షలు అయిందంటే మీరు పెట్టుకునే దాన్ని బట్టి ఉంటుందండి. సో మీరు ఎలాంటి ఏరియాలో పెడుతున్నారు అనేది మెయిన్ ఇంపార్టెంట్. అండ్ ఎలాంటి ఐటమ్స్ తీసుకొస్తున్నారు, ఎంత పర్సంటేజ్ చూసుకొని మీరు ఇస్తున్నారు అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో తక్కువ కాస్ట్కి తక్కువ క్వాలిటీ వస్తాయి. మై డియర్ కస్టమర్, సబ్స్క్రైబర్స్, ఫ్రెండ్స్, ఫ్యామిలీ అందరికీ చెప్తున్నాను, తక్కువ కాస్ట్ అంటే తక్కువ క్వాలిటీ ఉంటాయి, ఎక్కువ కాస్ట్ అంటే ఎక్కువ క్వాలిటీ ఉంటాయి. ఇది ప్లీజ్ అందరు అర్థం చేసుకోండి. ఎందుకంటే తక్కువ క్వాలిటీలో ఎక్కువ రోజులు ఉండవు. లేదు నేను ఒక్కసారి వేసుకొని పడేస్తా అంటే మీ ఇష్టం అండి, అట్లయినా తీసుకోవచ్చు. అంటే తీసుకోవద్దు అని చెప్పట్లేదు నేను, మళ్ళీ ఇక్కడ తీసుకోవచ్చు, కాకపోతే క్వాలిటీ బట్టి ఉంటుంది అన్నట్టు. అందుకే పిండి కొద్ది రొట్టె అని నేను చెప్పాను. ఇంకా ఇంకొకరు అడుగుతున్నారు బేగం బజార్లో ఫ్రాడ్ ఉంటుందంట కదా అని. మేమైతే ఎప్పుడు బేగం బజార్లో అయితే తీసుకురాలేదండి. సో మాకు అంతగా తెలీదు దాని గురించి. బట్ నాకు తెలిసిన వాళ్ళు, నేను ఈ బిజినెస్లో ఉన్నాను కాబట్టి నాకు తెలిసిన వాళ్ళు చెప్పిన దాన్ని అయితే నేను మీకు చెప్తాను. ఇప్పుడు మనకు లాస్ట్కి కౌంట్ వేస్తారు కదా, అక్కడ వాళ్ళు కొన్నిసార్లు మనకు లేబుల్ కానీ దానిపైన అమౌంట్ కానీ లేకపోతే వాళ్ళకి ఇష్టం వచ్చినంత వేస్తారంట. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది నాకు ఐడియా లేదు, తను చెప్పింది నేను మీకు చెప్తున్నాను అంతే. సో ఇది ఎవరైనా హోల్సేల్ వాళ్ళు ఇట్లా బేగం బజార్ నుండి తెస్తే నాకు కమెంట్ చేయండి కింద. సో మీరు ఒక్కటికి 2 సార్లు చెక్ చేసుకోండి. ఇప్పుడు మీరు షాప్కి వెళ్ళగానే ఐటమ్స్ పిక్ చేస్తారు కదా, అప్పుడే ఎంత కాస్ట్ అవుతుంది అనేది మీరు నోట్ ప్యాడ్లో కానీ దేంట్లోనన్నా రాసుకోండి. మొత్తం బిల్ వేసేటప్పుడు దీనికి ఇంత అనేది మీకు తెలుస్తుంది. మొత్తం వేసిన తర్వాత ఎంత అవుతుందో మీ బిల్లు, మీ టోటల్, వాళ్ళ టోటల్ సేమ్ ఉంటే అక్కడ మనకు ఫ్రాడ్ జరగడానికి అవకాశం ఉండదు కదా. సో జస్ట్ నాకు చెప్పింది నేను చెప్తున్నాను, నాకు అంత అవగాహన లేదు దానిపైన. ఇంకా లాస్ట్ క్వశ్చన్, మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి అని అడుగుతున్నారు. నాకైతే అండి పర్సనల్గా చాలా నచ్చింది ఈ బిజినెస్. ఎవరైనా రావాలి అనుకున్నా రండి, నేను వద్దని కూడా చెప్పాను. ఎందుకంటే చాలా బాగుంటుంది ఈ బిజినెస్ అనేది, మనకు లాస్ అనేది ఏమీ ఉండదు. కాకపోతే ఒక్కొక్కసారి కస్టమర్స్ ఉండరు. ఇప్పుడు మాకు కూడా అలాంటి టఫ్ ఫేజ్ ఉంది. ఇప్పుడు 5 monthsలో మంచిగా నడిచింది. 5 months అయితే ఇప్పుడు కొంచెం డల్ అయింది. బట్ ఎవ్రీడే ఇది 1 gram జ్యువెలరీ అనేది మనకి ప్రతిరోజు అవసరమయ్యే వస్తువు కాదు. ఒక్కొక్కరు ఒకటే నగ తీసుకొని 10 ఏళ్ళు 20 ఏళ్ళు అయినా అదే వాడతారు. ఒక్కొక్కరు కొత్త కలెక్షన్స్ కావాలి, కొత్త ఐటమ్స్ కావాలి అనుకుంటారు. సో ఆ విధంగా మనకి ఇట్లా అవుతుంది. ఇంకొకటి నాకు ఈ బిజినెస్లో నాకు బాగా నచ్చింది ఏంటంటే, ఎవరి పెళ్ళిళ్ళు శుభాకాంక్ష ఏమంటారు, పెళ్ళిళ్ళు పేరంటాలైనా మన దగ్గర షాపింగ్ చేస్తే మనం వాళ్ళ పెళ్ళిలో మనం ఒక భాగం లాగా అయిపోతాం అన్నట్టు. ఎట్లా అంటే వాళ్ళ అకేషన్ మన నగలు వేసుకుంటారు కాబట్టి అరే వీళ్ళ దగ్గర తీసుకున్నా పలాని వాళ్ళ దగ్గర అని చెప్పుకుంటారు కదా. సో అట్లా మనం కూడా కొంచెం వాళ్ళకు కలిసినట్టుగా ఉంటాము. అది నాకు బాగా నచ్చింది ఈ బిజినెస్లో. అండ్ పార్ట్నర్షిప్ గురించి కూడా చాలామంది అడుగుతున్నారండి. పార్ట్నర్స్ అంటే అందరూ చెడ్డ వాళ్ళే ఉండరు, అందరూ మంచి వాళ్ళే ఉండరు కదా. సో మనం చూస్ చేసుకునే పార్ట్నర్ని బట్టి ఉంటుందండి. పార్ట్నర్ గురించి కూడా చాలామంది అడిగారు, అసలు ఎంతమందో అసలు పార్ట్నర్షిప్లు ఎందుకు పెట్టినావు అని. నేనైతే మా పార్ట్నర్ని ట్రస్ట్ చేస్తున్నా అండి, తను కూడా నన్ను నమ్ముతుంది. మేమైతే నమ్మకం పైననే నడిపిస్తున్నాము. మా నమ్మకమే మా పెట్టుబడి, మా పట్టుదల ఏదో ఒకటి. సో అట్లా నాకైతే నచ్చిందండి 1 gram gold జ్యువెలరీ బిజినెస్ చాలా బాగుంది. ఇంకా మీకు ఎలాంటి కమెంట్స్ ఉన్నా, క్వశ్చన్స్ ఉన్నా తప్పకుండా నన్ను కమెంట్ సెక్షన్లో అడగండి. నాకు తెలిస్తే చెప్తాను, తెలియకపోతే తెలుసుకొనైనా చెప్తాను. అండ్ మీరు ఆన్లైన్లో తీసుకుంటే ఒకలాగా ఉంటుంది, ఆఫ్లైన్లో అయితే ఒకలా ఉంటుంది. ఇప్పుడు ఆన్లైన్లో చాలా ఫేక్ జరుగుతుందండి. అలా అని అందరూ ఫ్రాడ్, అందరూ ఫేక్ అని నేను అనను, బట్ చాలా వరకు ఫేక్ జరుగుతుంది. ఇప్పుడు డబ్బులు తీసుకొని ఐటెం పంపించరు, అట్లున్నది. సో మీరు కావాలి అనుకుంటే దగ్గరున్న స్టోర్స్కి వెళ్ళండి. మా దగ్గరికి అని చెప్పట్లేను, మీరు దగ్గరున్న స్టోర్స్కి విజిట్ చేసి మీ డైరెక్ట్ చూసి కొన్నది ఒకలా ఉంటుంది, లేకపోతే ఒకలా ఉంటుంది. మీరు చూడొచ్చు, నేను షాప్లోనే ఉన్నాను, నా షాప్ ఉంది. మీరు డైరెక్ట్ ఒకవేళ నేను ఆన్లైన్లో ఫ్రాడ్గానే ఏమైనా చేస్తాను అని మీకు అనిపిస్తే డైరెక్ట్ షాప్కి వచ్చేసి మీరు అడగొచ్చు.
సో మీకు ఎలాంటి ఐటమ్స్ కావాలన్నా కూడా మన షాప్లో అవైలబుల్గా ఉంటాయండి. మీకు ఫ్రీ డెలివరీ చేస్తాము 4 to 5 వర్కింగ్ డేస్లో. మీరు ఎలాంటి ఐటమ్ కావాలన్నా కూడా నేను వీడియో కాల్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉందండి మా దగ్గర. అండ్ మీకు ఒకవేళ రెంటల్కి కావాలి జ్యువెలరీ సెట్స్, బ్రైడ్ సెట్స్ అంటే కూడా మేము రెంట్కి కూడా ఇస్తాము. మీ బేస్డ్ ఆన్ ద జ్యువెలరీ సెట్ మీరు ఏదైతే చూస్ చేసుకుంటారో దాని కాస్ట్ బట్టి రెంట్ అయితే ఉంటుందండి. సో మా షాప్ ఆన్లైన్లో ఉంటుంది, ఆఫ్లైన్లో ఉంటుంది. మీరు కావాలంటే ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. నేను ఆన్లైన్లో కూడా చేసుకోవచ్చు అని ఎందుకు ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నా అంటే మా షాప్ ఆఫ్లైన్లో కూడా ఉంది. మీకు ఒకవేళ ఆన్లైన్లో ఏదైనా మోసం జరుగుతుంది అన్నట్టు అనిపిస్తే డైరెక్ట్ షాప్కి రావచ్చు. షాప్ లొకేషన్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ రీసెల్లర్స్ కూడా మోస్ట్ వెల్కమ్ అండి. తప్పకుండా జాయిన్ అవ్వండి. వాట్సాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇది నా 6 months ఎక్స్పీరియన్స్లో నేను ఫేస్ చేసిన అనుభవాలు. ఇక్కడ మనకు ఆఫ్లైన్లో అయినా ఆన్లైన్లో అయినా లేడీస్ ఎలా ఉన్నారంటే చాలా వరకు మనము ఒక ప్రోడక్ట్ 100 రూపాయలకు వస్తే ఒక 50 ప్రాఫిట్ పెట్టుకొని అడిగినా కూడా ఇంకా తక్కువ చేయవా అడుగుతారు. మనం పెట్టిందే రీజనబుల్ ప్రైస్, దాన్ని ఇంకా తక్కువ చేయవా అంటే మనకు వచ్చిన ప్రాఫిట్ కూడా రాదు కదా. సో ఇలా కూడా ఉంటాయండి. చాలా బార్గెనింగ్ చేస్తారు, ఒక్కొక్కరు సతాయిస్తారు. అసలు ఇంట్లో బోరు, షాప్లోకి వెళ్ళి బయటికి బోరు, ₹1 పెట్టరు. అట్లాంటి వాళ్ళకు కొన్నిసార్లు ఇవ్వాల్సి వస్తుంది. ఇంకా కొంతమంది కస్టమర్స్ మాత్రం చాలా బాగుంటారండి. అంటే ఫేషియల్గా కాదు, వాళ్ళ హార్ట్ వైజ్గా అసలు బార్గెనింగ్ ఉండదు. ఎంత అంటే వాళ్ళు మంచోళ్ళు అని కాదు, ఒకరి కష్టాన్ని గుర్తిస్తారు అన్నట్టు. నాకు ఎవరైనా బార్గెన్ చేయకపోతే వాళ్ళు మన కష్టాన్ని గుర్తించి ఆ విలువ, ఆ ప్రోడక్ట్ యొక్క కాస్ట్, ఆ ప్రోడక్ట్ యొక్క విలువ వాళ్ళకి తెలుసు అని అనిపిస్తుంది నాకు. అట్లా అని బార్గెన్ చేస్తున్న, బేరమాడుతున్న వాళ్ళందరూ తప్పని కూడా నేను అనట్లేదు. మళ్ళీ దీన్ని కూడా కాంట్రవర్సీ చేయకండి. నేను మాత్రం జస్ట్ క్యాజువల్గా చెప్తున్నాను, నా ఎక్స్పీరియన్స్ అడిగారు కాబట్టి చెప్తున్నానండి. సో అలాంటి కస్టమర్స్ ఉంటారు, ఇలాంటి కస్టమర్స్ ఉంటారు. అండ్ ఈ 6 monthsలో నాకు జరిగిన బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే, ఒక బామ్మ తను వచ్చి నాకు బిడ్డ తిను అనేసి మిర్చిలు ఇచ్చింది. అంటే పిల్లలు ఉన్నారని ఇచ్చింది. బట్ నాకు అదొక చాలా స్పెషల్ మూమెంట్ అండి. ఎందుకు ఇంకా ఒక ఆంటీ వచ్చేసి మీరు చాలా బాగా మాట్లాడే విధానం కానీ మీకు ప్రైజెస్ కానీ చాలా రీజనబుల్గా ఉన్నాయి, చాలా మంచి సక్సెస్ని చూస్తారన్నారు. థ్యాంక్ యూ అండి. ఇవన్నీ గొప్పల్లాగా అనిపిస్తాయి కావచ్చు, బట్ ఇలా ఉంటాయి అలా ఉంటాయి అని చెప్పడానికి నేను చేస్తున్న ప్రయత్నమే ఇది. సో వీడియో చివరి దాకా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కమెంట్స్లో అడగండి, రిప్లై ఇస్తాను. అండ్ ఇంకేమైనా చెప్పేది ఉంటే తప్పకుండా వీడియో అయినా చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ. ప్లీజ్ కీప్ షాపింగ్. నా ఇంకో ఛానల్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తానండి, ఒకసారి చెక్ చేయండి. వీడియోస్ ఏమైనా నచ్చితే ప్లీజ్ ఆర్డర్ చేసుకోండి. మీకు క్వాలిటీ ఒక్కసారి ఆర్డర్ చేసి చూడండి, మీకు నచ్చకపోతే ఇంకోసారి ఆర్డర్ చేయకండి. అలాగే కావాలంటే మీరు దీని కింద కామెంట్స్ అయినా పెట్టొచ్చు. సో నేను ఏ కామెంట్స్ కూడా డిలీట్ చేయడం కూడా జరగదు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ కీప్ సపోర్టింగ్, షేరింగ్ అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్. బాయ్. ఇంకో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం.